గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, నీళ్లు నింపమనండి, బ్యారేజ్ మొత్తం కుంగిపోతే ఎత్తిపోతలు ఎలా, ప్రాజెక్టుకు నష్టం, రైతుల కష్టంపై చర్చకు సిద్ధం. సభకు రాకుండా వీధి నాటకాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రిపై కేసీఆర్ భాష సబబేనా? అసెంబ్లీలో దుయ్యబట్టిన సీఎం రేవంత్ రెడ్డి. చేత కాకపోతే దిగిపోండి, ముఖ్యమంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించండి, కాళేశ్వరం పునరుద్ధరణ చేసి చూపిస్తా. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్. కాళేశ్వరంపై దుష్ప్రచారం వల్ల ఎలాంటి లాభం లేదని వ్యాఖ్య. రైతులకు అన్యాయం చేయొద్దని హితవు. హుందాతనం లేని సీఎం రేవంత్ కేసీఆర్ను తిట్టడానికే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు. మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకోవడంతో నేలపై కూర్చొని బారాస ఎమ్మెల్యే నిరసన. 10 ఏళ్లు నేనే ఉంటా, బారాస అధికారంలోకి రావడం కల్లా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల పంపిణీ. వెనక్కి తగ్గని రైతన్న శంభు వద్దే 1,000 మంది. జిందులోనూ భారీగా మోహరింపు. 2వ రోజు కొనసాగిన నిరసన. ఢిల్లీకి వెళ్లేందుకు యత్నం. బాష్పవాయు గోళాలను ప్రయోగించిన పోలీసులు. దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత. నేడు కేంద్రం రైతుల చర్చలు. రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్. బారాస తరఫున వద్దిరాజు రవిచంద్ర. నేడు 3 నామినేషన్లు. 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. సభలో మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లా. కాంగ్రెస్ హామీలకు బడ్జెట్లో కేటాయింపులకు పొంతన లేదు. కడియం శ్రీహరి. భాజపా శాసనసభాపక్ష నేతగా మహేశ్వర్ రెడ్డి. 123 మార్కెట్ కమిటీల రద్దు. ప్రభుత్వ ఉత్తర్వులు. హైకోర్టుకు 2 నూతన న్యాయమూర్తులు. మధ్యప్రదేశ్ నుంచి జస్టిస్ సుజయ్ పాల్, కోల్కతా నుంచి జస్టిస్ మౌసమి భట్టాచార్య. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. ఇప్పుడు సాక్షి. 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి, వెంటనే అధికారంలోకి వస్తామని కేసీఆర్ అంటున్నాడు. ఎట్లొస్తాడో ఆయన సంగతి చూస్తా. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యమే. రేవంత్. 2.15 లక్షల కోట్లు కావాలి. 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారు? గ్యారంటీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలి. హామీల అమలుపై చర్చ జరగాలి. పాత బస్తీలో రంజాన్కు నీరు ఇవ్వాలి. శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్. రాజ్యసభ అభ్యర్థులుగా రేణుకా, అనిల్ యాదవ్. కాంగ్రెస్ సర్దుబాటు. లోక్సభ టికెట్ల ఖరారును దృష్టిలో ఉంచుకొని అనూహ్య ఎంపిక. ఖమ్మం, సికింద్రాబాద్ స్థానాల్లో ఇతర ఆశావాహులకు లైన్ క్లియర్. సామాజిక సమీకరణలు. యువతకు ప్రాధాన్యతలో భాగంగా ఛాన్స్. సోనియా రాజస్థాన్కు వెళ్లడంతో 2వ నేతకు లభించిన అవకాశం. రాజ్యసభకు మళ్లీ వద్దిరాజు. వరుసగా 2వసారి అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ అధినేత. నేడు నామినేషన్ వేయనున్న రవిచంద్ర. నీకు చేత కాకపోతే తప్పుకో, నేను చేసి చూపిస్తా. కాళేశ్వరం పునరుద్ధరణపై సీఎం ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్య. కాళేశ్వరం పునరుద్ధరణపై సీఎంను ఉద్దేశించి హరీష్ రావు వ్యాఖ్య. ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బురద రాజకీయాలు చేస్తుంది. ఎంత తక్కువ చేసి మాట్లాడినా కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని. ఇందులో మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి విచారణకైనా సిద్ధం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కంచెల రాజ్యం, పోలీస్ రాజ్యం. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన, ఉద్రిక్తత. మీడియా పాయింట్లో మాట్లాడనివ్వలేదని ఆగ్రహం. చీఫ్ మార్షల్తో ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ వాగ్వాదం. స్పీకర్తో మాట్లాడి వస్తానని వెళ్ళి తిరిగి రాని మార్షల్. రేవంత్ చేత కాకుంటే రాజీనామా చేయి, మా హృదయాల్ని గెలిచారు. స్వామినారాయణ్ ఆలయ నిర్మాణంలో అందరికన్నా గొప్ప పాత్ర మీదే. యుఏఈ అధ్యక్షుడికి మోదీ ప్రశంసలు. భారతీయుల ప్రత్యేకత భిన్నత్వమే, విశ్వాసాలకు ఇది అమృతకాలం. ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని. ప్రజల జీవితాల్లో ప్రభుత్వాలు వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి. అవినీతికి దూరంగా ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. భారత్లో ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం. మా ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ. కేసీఆర్ సర్కార్ విద్యను విస్మరించింది. కాంగ్రెస్ అయినా పట్టించుకోవాలి. ఆర్థిక మంత్రి బట్టి లెక్కల్లో తేడా. రైతు భరోసా కౌలు రైతుకు వర్తిస్తుందా? శాసనసభలో అక్బరుద్దీన్. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా పాయల్ శంకర్. కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామోద్దీపన మాత్రలు వేసుకొని శృంగారం. తొలి రాత్రి భార్యపై భర్త ఆటవిక చర్య. గాయాలు, ఇన్ఫెక్షన్తో బాధితురాలు మృతి. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్లో దారుణం. ఇంటికి తాళం వేసి పరారైన నిందితుడు. కడియం వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం. రాజయ్యను మోసం చేశావు రాజగోపాల్, కాంగ్రెస్కు పట్టిన చీడ నువ్వు. కడియం. రైతులపై సోని కస్త్రం. చెవులకు చిల్లులు పడేలా భారీ శబ్దాలు. ఢిల్లీ సరిహద్దుల్లో ఎల్ఆర్డీఏ వినియోగం, డ్రోన్ల ద్వారా భాషావాయు ప్రయోగం, డ్రోన్లను అడ్డుకునేందుకు పతంగులను ఎగరవేసిన రైతులు,
రెండో రోజు కొనసాగిన రైతుల నిరసన. పోలీసుల రబ్బర్ బుల్లెట్లతో 40 మందికి గాయాలు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిందేనన్న రైతు సంఘాలు. చర్చలకు ఆహ్వానించిన కేంద్రం. పలు డిమాండ్లకు ఓకే చెప్పిన కేంద్ర మంత్రులు. ఎంఎస్సీకి వెంటనే చట్టబద్ధత కల్పించలేమని వెల్లడి. ఇప్పుడు వెలుగు. రేవంత్ రాజీనామా చేయి, నేను ముఖ్యమంత్రినై రిపేర్ చేయిస్తా. మేడిగడ్డపై రాజకీయం చేస్తున్నారు హరీష్. బ్యారేజ్ కుంగుబాటుపై ఎలాంటి విచారణకైనా సిద్ధం. బాధ్యులను శిక్షించాలని అసెంబ్లీలోనే కోరినాం. దేశంలో ఇదివరకు ఏవి కుంగనట్టు మాట్లాడుతున్నారు. పెరిగిన ఊట, ఉబ్బుకు వస్తున్న బోర్ల పంపులన్నీ కాళేశ్వరం ఫలాలేనని వ్యాఖ్య. అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా. ఇదేమి రాజ్యం, కంచెల రాజ్యం అంటూ నినాదాలు. రాజ్యసభకు రేణుకా అనిల్ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. సీనియర్ జూనియర్ కాంబోలో ఎంపిక. ఇవాళ నామినేషన్లు. బీఆర్ఎస్ నుంచి పద్దిరాజు. రాష్ట్రంలో 3 స్థానాలు ఏకగ్రీవం. కంచెరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. బీఆర్ఎస్కు ఇక అధికారం కల్లా. 10 ఏళ్లు మేమే ఉంటాం. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. గ్యారెంటీలకు నిధులేవి, బడ్జెట్ నిధులు సరిపోవు. కడియం. రాజగోపాల్ రెడ్డి చీడపురుగు, కాంగ్రెస్ను నాశనం చేస్తున్నాడు. ఎంత మొత్తుకున్నా మంత్రి కాలేడు. బడ్జెట్పై చర్చ సందర్భంగా విమర్శలు. కడియం పెద్ద మోసగాడు. తాటికొండ రాజయ్యను చీట్ చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఎంపీ టికెట్ ఇవ్వకుంటే నా దారి నాదే. బీజేపీ హైకమాండ్కు సీనియర్ నేతల అల్టిమేటం. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, జైరాబాద్, మెదక్, వరంగల్ స్థానాల్లో సవాల్గా మారిన అభ్యర్థుల ఎంపిక. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి కొన్ని సీట్లు ఇచ్చే ఆలోచనలో కమలం పార్టీ. ఉండాలనా పోవాలనా అంటున్న బరిలో ఉన్న సీనియర్లు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను. కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్. 100 కోట్ల నిధులు మళ్లించే యత్నం. సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కారు. అభివృద్ధి పేరుతో కొడంగల్కు కోట్ల నిధులు. వెనక్కి తగ్గేది లేదు. రెండో రోజు అన్నదాతల చెల్లో ఢిల్లీ మార్చ్. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తత. రైతులపై టీఆర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు. నేడు కేంద్ర మంత్రులతో అన్నదాతల చర్చలు. రేపు గ్రామీణ భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఎస్కేఎం. 10 ఏళ్లు నేనే సీఎం, ప్రజలు ఆశీర్వదిస్తే మరో 20 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం. కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్. పేరు సర్దార్, దందా జోర్దార్. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుక తరలింపు. లారీలపై సర్దార్ పదం. సీఎం రేవంత్ ఫోటో. బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి. అనిల్ యాదవ్. అన్యూన్యంగా అనిల్ పేరు. సీనియర్లకు షాక్. నేటితో ముగిని ఉన్న నామినేషన్ల గడువు. 420 హామీలకు నిధులు ఎట్లా తెస్తారు? కాంగ్రెస్ 6 గ్యారెంటీలకు 53,000 కోట్లు సరిపోవు. రుణమాఫీ, అభయహస్తం, నిరుద్యోగ భృతి ఎక్కడ? మహిళలకు 2,500 ఆర్థిక సహాయం సంగతి ఏంటి? కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాష్ట్ర చిహ్నం నుంచి ఎలా తొలగిస్తారు? అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం, కేసీఆర్ ఆనవాళ్లే. వాటిని కూడా తొలగిస్తారా? అసెంబ్లీలో బడ్జెట్పై చర్చలో కడియం ధ్వజం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. చేత కాకుంటే రాజీనామా చేయి రేవంత్. సీఎంగా ప్రమాణం చేసి చూపిస్తా. ప్రాజెక్టు పునరుద్ధరణకు పనులు చేపట్టండి. తెలంగాణ రైతులకు నష్టం కలగకుండా చూడండి. కాళేశ్వరం కింద నీళ్లు పారింది. 98,000 కాదు, 20 లక్షల ఎకరాలకు నీరందింది. పని చేయకుండానే ప్రాణహిత 38,000 కోట్లకు ఎలా పెరిగింది? ఓ 2-3 ఎంపీ సీట్ల కోసం రాజకీయం. కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయం చేస్తుంది. మరో 10 ఏళ్లు నేనే సీఎం. నిరుద్యోగులు ఆందోళన పడొద్దు, సమస్యను పరిష్కరిస్తాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పోలీస్ కానిస్టేబుల్ నియామక పత్రాలు అందజేత. కేసీఆర్ మాట్లాడిన తీరుపై చర్చించేందుకు సిద్ధమేనా? చచ్చిన పవన్ మళ్ళీ చంపాల్సిన అవసరం లేదు. మేడిగడ్డ కుంగిపోతే నీళ్లు నింపడం ఎలా సాధ్యమవుతుంది? అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యమే. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు? రంగారెడ్డి జిల్లా సర్కార్ భూమి మాఫియాలోన యాడ్ ట్విస్ట్. విజన్ ఆంధ్ర తెలుగు దినపత్రిక కథనాలపై పూర్తి స్థాయిలో మొదలైన ప్రభుత్వ విభాగాల విచారణ. అబుదాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభించిన ప్రధాని మోదీ.